టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ పైథాన్. ఈ వీడియోలో ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటి, ఇండెక్స్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. సో ఒక క్లాస్ క్రియేట్ చేసా, ఆ క్లాస్ లోపల ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసా అండ్ ఒక మెథడ్ రాసా. సో ఈ రెండు నేను క్లాస్ లోపల రాసా. అంటే ఒక ఫార్మేట్ లాగా ఇక్కడ కాలన్ యూజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే నాకు కర్సర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి నేను ఆ క్లాస్ యొక్క మెథడ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసా. ఇన్ కేస్ నేను క్లాస్ లోపల రాలేదనుకోండి, ఇప్పుడు రన్ చేస్తే నాకు వచ్చే ఎర్రర్ ఇండెంటేషన్ ఎర్రర్. అంటే మనం ఫర్ లూప్ వాడినప్పుడు కానీ, వైల్ లూప్ వాడినప్పుడు కానీ, ఇఫ్ స్టేట్మెంట్ వాడినప్పుడు దాని యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఇక్కడ రాయాలి. ఇన్ కేస్ అక్కడ రాయకపోతే వచ్చే ఎర్రరే మనకి ఇండెంటేషన్ ఎర్రర్. నెక్స్ట్ ఎర్రర్ ఇండెక్స్ ఎర్రర్. ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నా. సో 10 వాల్యూ నేను యాక్సెస్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ 0 ఇచ్చా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు 10 వచ్చింది. ఈ 50 అనేది 5 కోడ్ వాల్యూ. ఇన్ కేస్ నేను 0, 1, 2, 3, 4 వాల్యూస్ ఉన్నాయి, 4 ఇండెక్స్ నెంబర్స్ వాల్యూ ఉన్నాయి. ఇన్ కేస్ 5 ఇచ్చా, ఇక్కడ నాకేమొస్తుంది ఇండెక్స్ ఎర్రర్. లిస్ట్లో ఉన్న వాల్యూస్ యాక్సెస్ చేయాలన్నప్పుడు అవుట్ ఆఫ్ ది ఇండెక్స్ వాల్యూ ఇస్తే మనకు వచ్చే ఎర్రరే ఇండెక్స్ ఎర్రర్.